పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్టు అనుమానించాల్సి వస్తుందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై కారు పార్టీ నడుస్తుందా? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా లేదా తక్కువగా చూపించి కొనుగోలు చేయడం జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా? నకిలీ ఆదాయమా లేదా మనీ లాండరింగ్ ద్వారానా? వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. 100 కోట్ల సిస్టమ్ సుంకం ఎత్తివేత మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో హైదరాబాద్ కు చెందిన లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ ను అహ్మదాబాద్ పోలీసులు మే 16న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. హమ్మర్ ఈవీ, కార్డిలాక్, ఎక్సిలెట్, రోల్స్ రాయ్స్, లెక్సిస్, టొయాటో ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడళ్లతో పాటు 30కి పైగా లగ్జరీ వాహనాలను ఈయన దిగుమతి చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బసరత్ ఖాన్ అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించుకొని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా భారతదేశానికి మళ్లిస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. అమెరికా, జపాన్ లో అక్కడి అవసరాల మేరకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే వాటిని దుబాయ్, శ్రీలంకకు తీసుకొచ్చాక లెఫ్ట్ సైడ్ డ్రైవ్ నుంచి మన దేశ డ్రైవింగ్ విధానానికి తగ్గట్టు రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మోడిఫై చేసి నకిలీ పత్రాలతో ఇండియాకు దిగుమతి చేసుకునే అభియోగాలున్నాయి. ఈ క్రమంలో కస్టమ్స్ ట్యాక్స్ ను తప్పించుకునేందుకు లగ్జరీ వెహికల్స్ ను వాటి అసలు విలువలో దాదాపు 50% పైగా తక్కువగా అంచనా వేసినట్టు ఆయనపై ఆరోపణలున్నాయని పేర్కొన్నారు.